ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. కరీంనగర్లో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర హోం సహాయ మంత్రి సంజయ్ ఇల్లును ముట్టడించారు. నీటి పరీక్ష రద్దుపై స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు లాఠీచార్జ్ జరిపారు. ఈ సంఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో ఉన్న సమయంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బండి ఇల్లును ముట్టడి కార్యక్రమం చేపట్టడంతో కరీంనగర్ ఉద్రిక్తత నెలకొంది. నీటి పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేటి విద్యార్థుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిని, కేంద్ర మంత్రి బండి సంజయ్ నీటి సమస్యలపై మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం ఉదయం విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ క్యాంపు ఆఫీస్ ముట్టడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు, డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీటి విద్యార్థుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిని, కేంద్ర మంత్రి బండి సంజయ్ నీటి సమస్యలపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్ కార్యాలయం ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాదోపవాదాలు, తోపులాట లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు స్టూడెంట్స్ నేతలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్కు తరలించారు.